చదువుకున్న వాళ్ళు ఆ పైన చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇది సమస్య కాదు, మనకు కూర్చున్న అందరికీ ఇది సమస్య. చదువుకోలేని అవకాశం లేని వాళ్ళకి, చదువుకున్న అవకాశం ఉన్న వాళ్ళకి కూడా ఇది సమస్య. ఏమిటా సమస్య అంటే, మనం భారత రాజ్యాంగం ప్రకారంగా ఆదివాసీ తెగలకి చెందినటువంటి వాళ్ళు. ఆదివాసీ తెగలనే 1200 దాకా ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించే 705 ఉన్నాయి. ఈ గుర్తించిన వాటిలో మన తెలంగాణలో గుర్తించిన వాటికి 32 మంది ఉన్నాయి, 32 తెగలు ఉన్నాయి. ఇప్పుడు మీకు సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, మీరు ఈ 32 తెగల్లో మీ పేరు లేదు అని చెప్పేసి ఇవ్వట్లేదు. ఎందుకు లేదు? మీరు 40 ఏళ్ల క్రితం వచ్చినా 50 ఏళ్ల క్రితం వచ్చినా మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి అవసరం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచే వచ్చారు ఎక్కువ మంది. ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే. చిరకాలంగా ఈ ప్రాంతంలో చిరకాలంగా ప్రధానమైనటువంటి తెగలు ఒక 6-7 ఉండగా, వాటిలో కోయ అనేటువంటి తెగ, కోయలో కూడా మీరు లిస్టు తీసుకొని చదివితే ప్రభుత్వం గుర్తించిన వాటిలో 13 రకాల కోయలు ఉంటాయి. గుట్ట కోయ, గుత్తి కోయ. ఆ గుత్తి అనేది GOTTI కాకుండా GUTTI రాశాడు దాంట్లో. అందుకని మిమ్మల్ని పాపులర్గా ప్రజల్లో పిలిచేది గొత్తి కోయ అని. ఈ గొత్తి కోయ అనేది లిస్టులో ఉంది, కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని మీకు లేదంటున్నారు. ఇప్పుడు మనం ఏ ఊరు నుంచి వచ్చామో ఆ ఊరితో మనకి సంబంధాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా, ఉన్నాయి. అట్లానే అక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ST కోయ అని ఇస్తున్నారు, మురియా ST అని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకే కుదురులోంచి వచ్చినటువంటి తెగలు. సో ఇక్కడ ఇప్పుడు మనం సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళు సర్టిఫికెట్ ఎందుకు తిరస్కరిస్తున్నారు అనేది మనం చూస్తే, ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యంగా సీతక్క ఇప్పుడు మంత్రి అయింది కదా,